హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒక ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. సో ఇది పిగ్మెంటేషన్ వాళ్ళకు ఎక్సలెంట్ ఫేస్ ప్యాక్ అండి. సో దానికోసం ముందుగా నేను ఇలా అలోవెరా జెల్ని తీసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్. మీ ఇంట్లో ప్లాంట్ బేస్డ్ అలోవెరానైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా మార్కెట్స్లో దొరికేదైనా తీసుకోవచ్చు. సో అలోవెరా మన స్కిన్పై మాయిశ్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇందులో ఉండే హీలింగ్ ప్రాపర్టీస్ వల్ల స్కిన్పై చిన్న చిన్న రెడ్ మార్క్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే స్కిన్ ఇరిటేషన్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేస్తున్నాను. పసుపులో ఉండే యాంటీసెప్టిక్ అండ్ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల ఇది మన స్కిన్పై ఉండే యాక్నేని, బ్యాక్టీరియాని స్టాప్ చేస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల ఇది స్కిన్పై ఉండే స్కిన్ ఎలర్జీస్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే పోర్స్ని కూడా క్లోజ్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో అలాగే మిల్క్ని యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. సో మిల్క్ మన స్కిన్పై ఎలాస్టిసిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే ఇది రింకిల్స్ని కంట్రోల్ చేస్తుంది. మిల్క్లో ఉండే రెటినాల్ అండ్ విటమిన్ డి వల్ల మన స్కిన్పై యూవీ రేస్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ లెమన్ జ్యూస్ మన స్కిన్పై కొలాజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో యాంటీ ఏజింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఫేస్ ప్యాక్. సో ఇప్పుడు లాస్ట్లో హనీని యాడ్ చేస్తున్నాను నేను, 1 టేబుల్ స్పూన్. హనీ ఫేస్ పై ఉండే నల్ల మచ్చల్ని తగ్గిస్తుందండి. అలాగే ఇది మాయిశ్చరైజర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫేస్ని చల్లటి వాటర్తో కడిగేసి దీన్ని కాటన్ బాల్ తీసుకొని అప్లై చేయండి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఉంచిన తర్వాత గోరువెచ్చని వాటర్తో కడిగేసేయండి. ఇలా వారానికి 2 సార్లు చేశారంటే ఫేస్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఫెయిర్ కూడా అవుతుంది, బ్లాక్ స్పాట్స్ తగ్గుతాయి.